ఓ భృంగీశ్వర, ఆనాటి ఆ నల్లటి హంసే ఈనాడు ఈ క్షేత్రంలో ధీరబుద్ధి అయి తిరుగుతూ ఉంది. అందుకే నేను అతడి వెంట తిరుగుతున్నాను అన్నాడు విశ్వేశ్వరుడు. భంగిరీటుడు, ప్రభు, మీరు చెప్పిన ఈ కథ ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో, కానీ మీరు చెప్పిన కథకు పూర్ణత్వం రాలేదే. ఏదో విషయాన్ని చెప్పకుండా మధ్యలో ఆపేసినట్లుగా నాకు అనిపిస్తుంది. దయచేసి ఆ విషయాన్ని కూడా చెప్పండి. ఎందుకంటే ఆ హంస హఠాత్తుగా ఇలా బ్రాహ్మణుడై పోవటమేమిటో అర్థం కావటం లేదు. ఈ విషయాన్ని నాకు చెప్పండి అని ప్రార్థించాడు. ఆ మాటలు విని విశ్వేశ్వరుడు నవ్వుతూ, ఓ భృంగిరీట, కథను బాగానే విన్నావు, విషయాన్ని బాగానే పట్టించుకున్నావు. సరే చెబుతున్నాను విను. చాలా కాలం వెనకాల సుతుపుడు అనే ఒక బ్రహ్మచారి ఉండేవాడు. అతడు గురుకులంలో నివసిస్తున్నాడు. చాలా వందల సంవత్సరాలలాగా శ్రద్ధతో గురువు గారికి సేవ చేస్తున్నాడు. కొంతకాలానికి ముసలివాడయ్యాడు. గురువుగారు ఇతడి కంటే ఎక్కువ ముసలివాడై మంచం మీద పడుకొని సేవలు చేయించుకుంటూ ఉన్నాడు. ఒక రోజున సేవలు చేస్తూ ఉన్న సుతపుడికి నిద్ర వచ్చేసింది. గురువుగారికి కూడా నిద్ర వచ్చేసింది. ఇద్దరు నిద్రలో తూగుతున్నారు. ఆ తూగు నిద్రలో శిష్యుడి కాలు పొరపాటున గురువుగారి మంచానికి పఠీమని తగిలింది. గురువుగారికి నిద్ర చెడిపోయింది. ఆయన చటుక్కున లేచి, ఓరి నీచుడా, నన్నే తంతావా, నువ్వు పక్షివై పుట్టు అని శపించాడు. శిష్యుడు కాలక్రమంలో మరణించాడు. మానస్ సరోవర ప్రాంతంలో హంసగా జన్మించి అక్కడ మహర్షుల సాంగత్యంలో కొన్ని తపస్సాధనలు చేశాడు. తర్వాత బ్రహ్మదేవుడి వాహనాన్నిలాగే హంసలో ఒకడిగా పదవిని సంపాదించాడు. ఆ బ్రహ్మచారి హంసే ఇప్పుడు నల్ల హంసగా మారింది. దశమాధ్యాయాన్ని ఉపదేశంగా పొందింది. కైలాసంలో నా దగ్గరకు వచ్చి నన్ను దర్శించింది. నాకు పద్మాన్ని సమర్పించింది. అప్పుడు నేను దానిని ప్రసన్నంగా చూశాను. దాంతో దానికి నలుపు రంగు పోయి తెలుపు రంగు వచ్చింది. అయితే నా కంటి చూపు వేడికి అది కాలి బూడిదైపోయింది. అలా బూడిద కావటం దాని మంచికే జరిగింది. దానిలో ఏ కొద్ది పాపం కూడా లేకపోవటం వల్ల అది కాశీ క్షేత్రంలో పండితుడై పుట్టింది. ఆ పండితుడే ఈ ధీరబుద్ధి. అదృష్ట విశేషం చేత ఇతడికి ఎవరూ చెప్పకుండానే భగవద్గీతలోని దశమాధ్యాయం నోటికి వచ్చేసింది. అప్పటి నుంచి ఇతడు దానిని భావనతో అనుసంధానం చేసుకుంటూ నిత్య పారాయణ చేస్తున్నాడు. నిత్య పారాయణం అంటే ఒక రోజుకొకసారి అని పారాయణం కాదు, నిరంతర పారాయణ. మనస్సులో ఏమీ కోరుకోకుండా అలా నిరంతరంగా పారాయణాలు చేస్తూ ఉండటం వల్ల శ్రీ మహావిష్ణువు ఇతడికి నిత్యము దర్శనమిస్తూ ఉన్నాడు. ఆ దర్శనాల ప్రభావం ఎంత తీవ్రంగా పెరిగిపోయిందంటే ఇతడు ఎవరి వంక చూస్తే వారికి మోక్షం వచ్చేస్తుంది. అందుకే నేను రోజు ఇతడి వెంటబడి తిరుగుతున్నాను. ఇతడికి తెలియకుండానే ప్రేరేపణ కలిగిస్తున్నాను. ఇతడిని రోజుకో గుడికి తిప్పుతున్నాను. ఆయా దేవాలయాల్లో రకరకాల ఉపాసనా మార్గాల్లో రకరకాల తపస్సాధనలు చేస్తున్న పుణ్యాత్ముల మీద అతడి దృష్టి పడేలాగా చేస్తున్నాను. వారికి ముక్తి కలిగిస్తున్నాను. ఓ భృంగిరీటుడా, ఇది నేను ఈ ధీరబుద్ధి వెనకాల తిరగటంలోని రహస్యం. ఇతడిని నాకు కావలసిన విధంగా గుడుల వెంట తిప్పుకుంటున్నాను. ఈ సాధకులు మాత్రం మేము వివిధ సాధనాలు చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ నిజానికి వారంతా కూడా నన్నే ఉపాసిస్తున్నారు. ఇది సత్యం. అందుకే నేను దగ్గర ఉండి వారికి మోక్షం ఇప్పిస్తున్నాను. భగవద్గీతలోని దశమాధ్యాయానికి సూటిగా మోక్షాన్ని ఇచ్చే శక్తి ఉంది. కనుకనే ఈ ధీరబుద్ధి ద్వారా నేను నా పనిని చేసుకొని పోతున్నాను. ఇది నా సంచారంలోని విశేషం అన్నాడు విశ్వేశ్వరుడు. ఆ మాటలు విని భృంగిరీటుడు ఆశ్చర్యపోయాడు. ధీరబుద్ధిని విశ్వేశ్వరుడిని చూసి వినయంగా నమస్కారం పెట్టాడు. పరమానందంతో మునిగిపోయాడు. ఇలా ఈ కథను పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పి, ఓ పార్వతీ, ఇది
భృంగిరీటుడిని నేను చెప్పిన దశమాధ్యాయ మహిమ వాడికి చెప్పినటువంటిది. ఈ మహిమను నువ్వు విన్నావు. బాలురు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఈ దశమాధ్యాయాన్ని నిత్యము భక్తితో శ్రవణం చేస్తారో, పారాయణ చేస్తారో వారు సర్వాశ్రమ ధర్మాలను ఆచరించిన ఫలాన్ని పొందుతారు. పశువు, పక్షి మొదలైన జన్మాలలో ఉన్నా కూడా జ్ఞానాన్ని పొందుతారు, చివరికి మోక్షాన్ని పొందుతారు అన్నాడు పరమేశ్వరుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఈ ఏకాదశోధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. 10వ అధ్యాయమైనటువంటి విభూతి యోగంలో అర్జునుడు భగవంతుడు విభూతులు విన్నాడు. ఆ సందర్భంలో విష్టభ్యాహ మిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్, ఈ సర్వజగత్తును నేను ఏకాంశముతో వ్యాపించి ఉన్నానని భగవంతుడు అన్నాడు. ఎంత ఒకే మాటలనే ఆ మాటనే చాలిది. విష్టభ్యాహ మిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. ఎంత బాగుంది ఇది. ఇది ఒకటి అనుకుంటే మీరు చాలు, ఇంత కంఠపాఠం చేస్తే చాలు, మంత్రం ఇది. ఆ మాట విని జగదాత్మ రూపమైన ఈశ్వరుడి మూలస్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలి అని అర్జునుడికి అనిపించింది. అందుకే అర్జునుడు ఇలా అన్నాడు, అథ ఏకాదశోऽధ్యాయః విశ్వరూప సందర్శన యోగః. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంహితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుడు అంటున్నాడు, నన్ను అనుగ్రహించటానికి అధ్యాత్మం అనే అతి రహస్యమైన మాట ఏదైతే నీ చేత చెప్పబడిందో దాని చేత నా ఈ మోహము తొలగిపోయింది. భగవంతుడు అర్జునుని అనుగ్రహించటానికి ఎంతో రహస్యమైన గీతాశాస్త్రాన్ని చెబుతున్నాడు. అది ఇంకా పూర్తి కాలేదు. అర్జునుడు వింటున్నాడు. అర్జునుడు ఉత్తమ జీవుడు కనుక తన కృతజ్ఞతను తెలుపుకుంటున్నాడు. భగవంతుడా, నన్ను అనుగ్రహించటానికే సాటి లేని ఎంతో గోప్యమైన అధ్యాత్మ విషయాన్ని నాకు చెప్పావు. దానివల్ల నా ఈ మోహం పోయింది, అవివేక బుద్ధి తొలగిపోయింది అన్నాడు. భగవంతుడు గీతాశాస్త్రంలో ఆత్మ అనాత్మల వివేక విషయమైన అధ్యాత్మ శాస్త్రాన్ని అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. ఇది చాలా రహస్యమైనది. ఆత్మ అనాత్మ అంటే దీనిని చెప్పేవారు అరుదు. దీని గురించి మాట్లాడరు. చెప్పేవారు ఒకవేళ లభించినా అర్థమయ్యేలాగా చెప్పేవారు అరుదు. అది కూడా అంతేనే. పోనీ అర్థమయ్యేలాగా చెప్పే గురువులు చెబుతూ ఉన్నా వినేవాడికి అర్థం అవ్వటం, అనుభవానికి రావటం అంతకన్నా అరుదు. ఇంకా ఎంత ఏం చెప్పడం చెప్పండి చూస్తాం. చిన్న చిన్నవి కూడా చాలామందికి అర్థం కాదు, కానీ ఆశ మాత్రం ఉంటుంది తెలుసుకోవాలని. శ్రద్ధ ఉండాలి కదా దాని మీదనే. ఇక్కడ సాక్షాత్తు భగవంతుడే చెబుతున్నాడు కనుక తనకు అర్థమవుతుంది, మోహం కూడా పోయింది అని అర్జునుడు అన్నాడు. ఇంకంతకన్నా ఇంకేముందండి. విభూతి యోగంలో ఏతాం విభూతిం యోగంచ మమయో వేత్తి, నా ఈ విభూతిని యోగాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో, ఇది కూడా ఒక మంత్రమే మీకు అని భగవంతుడు తన యోగాన్ని విభూతిని చెప్పాడు. అర్జునుడు మళ్ళీ ఆత్మనో యోగం విభూతించ జనార్దన భూయః కథయ. ఓ జనార్దన, నీ యొక్క యోగాన్ని విభూతిని ఇంకా ఎక్కువగా చెప్పు. నీ మాటలు వింటూ ఉంటే నాకు తృప్తి లేదు, ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది అని అర్జునుడు ప్రార్థించగా, అహమాత్మా
గుడాకేశ సర్వభూతాశయస్థితః. ఓ అర్జున, నేను అంతరాత్మనై అందరి హృదయాల్లోనూ ఉన్నానని సంక్షేపంగా భగవంతుడు సర్వభూతాలకు ఆధారమై ఉండే తన స్వభావం అనే యోగాన్ని చెప్పాడు. ఇక చివర్లో విష్టభ్యాహ మిదం కృష్ణం, ఈ సర్వజగత్తును ఈ ఏకాంశంతో, ఈ ధాన్యపు పొట్టు ఉంది కదా, ఈ పొట్టు ధాన్యాన్ని పట్టి ఉంచినట్టుగా, అంటే పట్టి నేను ఉంచేశాను అని చెప్పాడు. ఇంకంతకన్నా ఇంకేమని చెప్పి, భగవంతుడు సర్వభూతాలకు ఆధారమై ఉన్నాడు అనే దానిని విన్న అర్జునుడు దాన్ని సాక్షాత్కారం చేసుకోవాలి అని ఈ అధ్యాయంలో తన కృతజ్ఞతను తెలిపి ప్రార్థించాడు. భగవంతుడు చెప్పిన మాటలతో అర్జునుడి శోకమోహాలు వెంటనే వెళ్ళిపోయాయి. ఇది మామూలు మాటలతో సాధ్యమయ్యేది కాదు. అందుకే భగవంతుడి మాటలు పరమరహస్యమైనవి, అధ్యాత్మ శాస్త్రంలో నిండి ఉన్నవి అని అర్జునుడు అన్నాడు. 10 అధ్యాయాల లోపల ఎవరు శ్రద్ధగా వింటారో శోకమోహాలు పోతాయంటే ఇంకే, అంటే అంతవరకు చెప్పాడు, అంత మహిమ చెప్పాడు. మీరంతా అదే విన్నారు ఇంతవరకు. మీరు నిజంగా శ్రద్ధతో వింటే మీకు కూడా శోకమోహాలు కూడా తొలగిపోతాయి. ఈ శ్లోకంలో గమనించినట్లయితే మొదటి పాదంలో 8 అక్షరాలు ఉండవలసిన చోట 9 అక్షరాలు ఉన్నాయి. అనుష్టపులో 8 ఉంటాయి. కానీ ఇది ఋషికృతం కనుక ఆ నియమాలు ఇక్కడ పట్టవు. అందువల్ల ఇది సాధు ప్రయోగమే. అర్జునుడు ఇంకా ఇలా అన్నాడు, భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. పద్మపత్రాల వంటి కన్నులు గలవో కృష్ణ, నువ్వు చెప్పగా జీవుల సృష్టి లయాలను విపులంగా నేను విన్నాను. అక్షయమైన నీ మహాత్మ్యాన్ని కూడా నేను విన్నాను. భవం అంటే పుట్టుక, ఉత్పత్తి. అప్యయం అంటే నాశము, అంటే ప్రళయము. భగవంతుడు చెప్పగా అర్జునుడు జీవుల పుట్టుక, నాశము గురించి విన్నాడు. అది కూడా భగవంతుడు సంక్షేపంగా కాకుండా విస్తారంగానే చెప్పాడు. దాన్ని అర్జునుడు శ్రద్ధగా విన్నాడు. అందుకే కృష్ణ, నీ నుంచి జీవుల జనన మరణాల గురించి విన్నానన్నాడు. కమలపత్రం అంటే పద్మపత్రం. అక్షం అంటే చూపు. పద్మపత్రం లాంటి చూపు కలవాడు అంటే చూస్తూ ఉన్నట్టుగానే ఉన్న దేనిని పూసుకోనివాడు, అంటే దేన్ని పట్టించుకోడు, దేనికి అంటుకోనివాడు అనే ధ్వని ఉంది. భగవంతుడు అక్షయమైన తన మహాత్మ్యాన్ని కూడా అర్జునుడికి వినిపించాడు. అర్జునుడు దాన్ని కూడా గుర్తు చేసుకుంటూ చెప్పాడు, కృష్ణ, నీ మహాత్మ్యాన్ని విన్నాను అని. భగవంతుడు పూర్తి మహాత్మ్యాన్ని 1000 పడగల ఆదిశేషుడైనా చెప్పలేడు. పూర్తిగా చెబితే భగవంతుడే చెప్పాలి. అర్జునుడికి సాక్షాత్తు భగవంతుడి నుండే ఆయన మహాత్మ్యాన్ని వినేటువంటి అదృష్టం కలిగింది. అటువంటి మహాత్మ్యం. అర్జునుడు దాన్ని గుర్తించి తన ధన్యతను కూడా ప్రకటించుకున్నాడు. ఇక్కడ కొందరు శృతౌ అనే పదాన్ని 2 సార్లు చెప్పుకోవాలి అన్నారు. ఒకదానికి వేదంలో అని అర్థం, మరోదానికి వినబడ్డాయి అని అర్థం చెప్పుకోవాలి అన్నారు. అర్జునుడు బాగా చదువుకున్నవాడే. అందుకే వేదాలలో నేను సృష్టి లయాల గురించి విస్తారంగా విన్నాను, దాన్ని నువ్వు సంక్షేపంగా చెప్పావని అర్థం చెప్పుకోవాలి అన్నారు. ఆ అర్థం కూడా బాగానే ఉంది. కానీ శ్రీకృష్ణ, నువ్వు విస్తారంగా చెప్పిన సృష్టి లయాలు నా చేత వినబడ్డాయనే అర్థమే బాగుంది కదా. 7వ అధ్యాయం నుంచి ప్రారంభించిన 10వ అధ్యాయం వరకు అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే
మొదలైన వాక్యాలతో సృష్టి లయాలను భగవంతుడు విస్తారంగా చెప్పాడు. నచమాం తాని కర్మాణి లింపంతి, నచమాం తాని కర్మాణి లింపంతి. ఆ కర్మలేవి నాకు కర్మబంధాన్ని కలిగించలేవు అని చెప్పాడు. ఇదే భగవంతుడి మహాత్మ్యం. ఈ సృష్టి చాలా విషమంగా కనిపిస్తుంది కదా. ఇటువంటి విషమ సృష్టిని చేసిన భగవంతుడికి విషమ బుద్ధి కానీ దయ లేకపోవటం కానీ లేవు. ఎందుకంటే వైషమ్యము, నిర్దయ అనేవి దోషాలు. ఆ దోషాలు భగవంతుడిలో లేవు. జగత్కర్త అయి ఉండి కూడా వికారగంధం లేకుండా ఉన్నాడు. ఇదే భగవంతుడి మహాత్మ్యం. దాన్ని నేను విన్నాను అని అర్జునుడు చెప్పాడు. ఏవమేతద్యథార్థత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. ఓ పరమేశ్వర, నువ్వు నీ గురించి ఏమని చెప్పావో అదంతా కూడా యథార్థమే. ఓ పురుషోత్తమ, నీ ఐశ్వర్య రూపాన్ని చూడాలనుకుంటున్నానని కోరాడు అర్జునుడు. అర్జునుడికి శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమేశ్వరుడే అని తెలుసు. అది గీతలోని 10 అధ్యాయాల ఉపదేశాన్ని వినటంతో మరీ దృఢపడింది. అందుకే పరమేశ్వర అని సంబోధిస్తున్నాడు. భగవంతుడు చెప్పిన విభూతి యోగంలో భగవంతుడి విభూతులన్నీ విన్నాడు. విన్నాక, ఓ పరమేశ్వర, నిన్ను గురించి నువ్వు చెప్పినదంతా యథార్థమే. నువ్వు చెప్పినట్టే కానీ మరొక విధంగా కాదు అని చెప్పాడు. అయినా కూడా అంటే జగత్తు యొక్క సృష్టి ప్రళయాలు నీ వల్లనే అవుతున్నాయని నువ్వే వర్ణించి చెప్పడం వల్ల ఆ మాట సత్యమే అయినా కూడా సృష్టి ప్రళయాలను చేసే నీ విశ్వరూపాన్ని కళ్ళారా చూడాలి అనే కోరిక నాకుంది. ఓ పురుషోత్తమ, జ్ఞానము, ఐశ్వర్యము, శక్తి, బలము, వీర్యము, తేజస్సు అనే వాటితో కూడిన ఈ ఐశ్వర్య రూపాన్ని, వైష్ణవ రూపాన్ని అంటే సర్వవ్యాపకమైనటువంటి విష్ణు రూపాన్ని చూడాలనుకుంటున్నాడు. వైష్ణవ రూపం అంటే సర్వంతరంగా వ్యాపించినటువంటి దానికి వైష్ణవ అంటారు. వైష్ణవ రూపం అన్ని చోట్ల వ్యాపించినట్టు పరమాత్ముణ్ణి అని తన కోరికను వ్యక్తం చేశాడు. ఇంకా ఇలా అన్నాడు. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ఓ ప్రభో, ఆ వైష్ణవ రూపాన్ని చూడటం నా చేత సాధ్యపడుతుంది అని నువ్వు అనుకుంటే, ఓ యోగేశ్వర, నువ్వు అవ్యయమైన నీ రూపాన్ని నాకు చూపించు అని ప్రార్థించాడు. ప్రభు అంటే స్వామి అని అర్థం. అంటే నాది ఏమీ లేదు, అంతా నీదే అని అర్థం. అర్జునుడు అనబడే నేను నీ ఈశ్వర సంబంధమైన రూపాన్ని చూడగలను అని నువ్వు అనుకుంటేనే నాకు ఆ రూపాన్ని చూపించు అని అడగటం అర్జునుడి సాత్వికానికి, ఉత్తమ శిష్యత్వానికి సంకేతం. ఈ యుద్ధభూమిలో ఆ రూపం ఎలా చూపించనయ్యా అని తప్పించుకునే వీలు లేకుండా అర్జునుడు యోగేశ్వర అనే పదాన్ని ప్రయోగించాడు. అక్కడ యోగేశ్వర అంటే ఏమైనా చేయగలడు అని. శ్రీకృష్ణ, నువ్వు సమస్త యోగాలకు, దానిని సాధన చేసే యోగులకు కూడా ఈశ్వరుడివి కదా. నేను చాలా వేడుకుంటున్నాను, నువ్వు ఏదైనా చేయగలవు. యోగీశ్వర అంటే ఏదైనా చేయగలరు అని. నాకు ఆ యోగ్యత ఉంటే నీ అవ్యయమైనటువంటి నాశరహితమైన రూపాన్ని నాకు చూపించు. యోగీశ్వరుడమైన నువ్వే నీ రూపాన్ని, యోగాన్ని నాకు చూపించగలవు, తెలియజేయగలవు అని ఈ విధంగా అర్జునుడు ప్రార్థించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.